ఈ తప్పుకి ఆవిడకి ఎలాంటి సంబంధం లేదు. కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి, అంతేకాని మా అమ్మమ్మ గారిని అరెస్ట్ చేస్తానంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మైథిలి, ఈ జానకి రామయ్య స్వీట్ షాప్లో ఎలాంటి నేరం జరిగినా కంపెనీ చైర్పర్సన్ జానకమ్మ గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అవును, తప్పు చేసింది మీరే అయినా చేయించింది ఈవిడని మా అనుమానం. అందుకే విచారణ నిమిత్తం ఈవిని అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్, జానకమ్మ గారిని జీపేకించు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఎస్ఐ గారు ప్లీజ్, అంతగా మీరు అరెస్ట్ చేయాలనుకుంటే నన్ను అరెస్ట్ చేయండి. దయచేసి మా అమ్మమ్మ గారిని వదిలేయండి. ఎస్ఐ గారు, కావాలంటే మినిస్టర్ గారితో నేను మాట్లాడతాను, ఆయనతో చెప్పిస్తాను. తొందరపడి మా నాన్నమ్మని అరెస్ట్ చేయకండి. మినిస్టర్ గారంటే మీ కంపెనీలో పనివాడు అనుకుంటున్నారా ఏంటి? మీరు ఫోన్ చేయంగానే అరెస్ట్ చేయకుండ్రి అని చెప్పనీకి. ఎస్ఐ గారు, ఇంకా చూస్తారేంటి? ఆవిడని అరెస్ట్ చేయండి సార్. పదండి మేడం. సార్ వద్దు, దయచేసి మా అమ్మమ్మ గారిని అరెస్ట్ చేయకండి. మైథిలి, నీలాంటి అసమర్థురాల్ని, బాధ్యత నిబద్ధత లేని చేతకాని దాన్ని నా ఇంటి కోడలిగా తెచ్చుకున్నందుకు నాకీ శిక్ష పడాల్సిందే. ఎస్ఐ గారు, పదండి వెళ్దాం. నానమ్మ, ఒక్క నిమిషం ప్లీజ్. మైథిలిని అపార్థం చేసుకోకండి. తనేంటో నాకే కాదు, మీకు కూడా తెలుసు. నిజం నిరూపించుకోవడానికి తనకు ఒక అవకాశం ఇద్దాం. అవును ఎస్ఐ గారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నిజమేంటో నిరూపించుకుంటాను. అసలు దోషులు ఎవరో పట్టిస్తాను. ఒకవేళ అప్పటికి నేను నిజం నిరూపించలేకపోతే నేనే డైరెక్ట్ గా వచ్చి సరెండర్ అవుతాను. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటావని గ్యారెంటీ ఏంటి? నేరం రుజువే అరెస్ట్ అవుతావని భయంతో ఎటైనా పారిపోతే? అది నీలాగా క్యారెక్టర్ లేని వాళ్ళు చేసే పని. ఈ మైథిలి ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పదు. అయితే అదే మాట పేపర్ మీద రాసి సంతకం పెట్టు. ఎస్ఐ గారు, మా కోడలు అరెస్ట్ చెయ్యొద్దు అనట్లేదు. ఒక 2 days టైం అడుగుతుంది. ఈలోపు గనక తను నిజం నిరూపించలేకపోతే మా అత్తయ్య గారికి బదులుగా తనే అరెస్ట్ అవుతుంది. అలా అని లెటర్ రాసి సైన్ చేసి మరీ ఇస్తుంది. మైథిలి, రాసి సంతకం పెడతావుగా? ఖచ్చితంగా రాసిస్తాను అత్తయ్య గారు. మేనేజర్ గారు. ఓకే మేడం. మేడం, ఇదిగోండి.